నమస్తే అండి. నేను మీ మెర్సీని. వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం మన ఆరోగ్యం. ఈవినింగ్ డిన్నర్‌గా రాగి చపాతీ కాంబినేషన్ పాలక్ బీరకాయ కర్రీ చూపిస్తున్నానండి. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా ఫ్రెష్ బీరకాయ కేజీ తీసుకొని నీట్‌గా బీరకాయ మీద ఉన్న పీల్ తీసేసుకోవాలి. పీల్ తీసేసుకొని ఒకసారి నీట్‌గా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి. బీరకాయలు కట్ చేసేటప్పుడు కంపల్సరీగా చేదు చూసుకోవాలి, లేదంటే కర్రీ అంతా పాడైద్ది. గ్రీన్ చిల్లీ ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ కర్రీ తయారు చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్ గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు కూడా వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు కూడా వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే మనం బీరకాయ కర్రీ త్వరగా రెడీ అయిద్దండి. ఇప్పుడు రాగి చపాతీ కోసం ఒక బౌల్ తీసుకొని 1 కప్ గోధుమ పిండి, హాఫ్ కప్ రాగి పిండి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. రాగి పిండి వేసాం కాబట్టి కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. చూడండి, 5 నిమిషాల తర్వాత వాటర్ అంతా ఇంకిపోయాయి. స్పైసీకి తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం తక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే మనం పాలు వేస్తాం కాబట్టి బీరకాయలో. ఇలా కారం వేసిన 5 నిమిషాల తర్వాత 1 కప్ మిల్క్ వేసుకోవాలి. ఫ్రెష్ మిల్క్ వేసుకోవాలండి. మిల్క్తో పాటు నేను కొంచెం మిగడ కూడా వేసానండి. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. మీరు కావాలంటే మిగడ కూడా వేసుకోవచ్చు, లేదంటే పాలు ఒకటితో అయినా చేసుకోవచ్చు. బీరకాయ పాలు కర్రీ రెడీ అయిందండి. ఫైనల్గా కరివేపాకు వేసుకొని స్టవ్ వైపు వేసుకుంటే సరిపోయింది. పిండిని 5 నిమిషాలు పక్కన పెట్టేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పిండి తీసుకొని రోటీస్ తయారు చేసుకోవాలి. నేను ఇక్కడ గోధుమ పిండి వాడుతున్నాను. మీరు కావాలంటే రాగి పిండితో కూడా ఈ రోటీ చేసుకోవచ్చు. రోటీస్ కొంచెం మందంగా కావాలంటే కొంచెం ఎక్కువ పిండి తీసుకోవచ్చు. నేను పల్సగా చేశానండి బాగా. రోటీ కాల్చుకోవటానికి రోటీ ప్యాన్ పెట్టేసుకొని రోటీ ప్యాన్ హీట్ అయ్యాక ఒక్కొక్క రోటీ ఆయిల్ అప్లై చేసుకొని కాల్చుకోవటమే. రాగి పిండి వేస్తే రోటీస్ సరిగా వస్తాయో రావో డౌట్ రావచ్చు. మీరే చూడండి, వీడియోలో చక్కగా పొంగుతున్నాయి రోటీస్. ఇలా 1 బై 1 చేసుకొని మొత్తము కాల్చేసుకోవటమే. ఈవినింగ్ డిన్నర్ అందరికి నచ్చేలాగా ఇలా ఒకసారి ట్రై చేయండి. రోటీస్ కర్రీ రెడీ అయింది. మంచిగా ప్లేట్లో వేసేసుకొని సర్వ్ చేసుకుందాం. చూడండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. రోటీస్ కాంబినేషన్ ఎక్కువగా ఎగ్ కర్రీ చేసుకుంటూ ఉంటాము, లేదంటే పొటాటో చేసుకుంటాము. ఇలా బీరకాయ పాలు కూడా ఒకసారి ట్రై చేయండి. చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.